చిల్డ్రన్స్ డే అంటే ఓన్లీ పిల్లలకి అని కాదు, పెద్దలకు కూడా. ఎందుకంటే పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలో అది పెద్దలకు కూడా ఇది హ్యాపీ డే అనమాట. నేను కొత్తగూడెంలో ఉన్నప్పుడు కొన్ని స్కూల్స్కి నన్ను ఈ చిల్డ్రన్స్ డేకి దానికి గెస్ట్గా పిలిచేవారు. వెళ్ళినప్పుడు నేను అక్కడ స్టూడెంట్స్ని, చిన్నపిల్లలు అంటే కొంచెం ఎలిమెంటరీ స్కూల్ నుంచి 10th వరకు ఉన్నారు అక్కడ. అయితే వాళ్ళని పిల్లల్ని పిలిచి అడిగేదాన్ని, మీరు ఏమవ్వాలనుకుంటున్నారు ఫ్యూచర్లో అని అడిగితే వాళ్ళ ఆలోచనలు నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించాయి. సరే డాక్టరు అని చాలామంది చెప్పారు. ఇంకా ఎక్స్ట్రాగా నాకు ఆశ్చర్యం వేసిందంటే పోలీస్ అని చెప్పింది ఒక అమ్మాయి. ఏంటి పోలీస్ ఎందుకు అవ్వాలనుకుంటే, మరి నిన్న కానిస్టేబుల్ వచ్చింది, ఆ అక్క కానిస్టేబుల్ అక్క ఇట్లా బెత్తంతో కొట్టి అందరినీ పెత్తనం చేస్తుంది కదా, నాకు అది ఇష్టం, అట్లా అందరినీ కూడా నేను చెయ్యాలి అని అంది. ఓ నిజంగా ఇట్లాంటి ఐడియాలు వస్తున్నాయి, బాగానే ఉంది, చూసి నేర్చుకుంటున్నారు అనుకున్నా. నిజంగానే అయితేనమ్మా, అలాగే నువ్వు బాగా చదువుకుని చక్కగా కానిస్టేబుల్ ఎగ్జామ్కి వెళ్ళి రాయన్నా. అలాగే డాక్టర్ చదువుతాను పిల్లలకి చాలా మంది చెప్పారు, నాకు డాక్టర్ చదువుతాను. డాక్టర్ చదవటం అంటే అంత ఈజీ కాదు. మీరు ఏదో డాక్టర్ గారు వస్తున్నారు, ఇంజెక్షన్ ఇస్తున్నారు, తగ్గిపోతుందంటే కాదు. మీరు ఎంతో కష్టపడి చదివితే కానీ డాక్టర్ అవరు అని చెప్పాను. అట్లాగే వాళ్ళు రకరకాలుగా వాళ్ళ ఫ్యాన్సీ డ్రెస్సులు వేసి చూపించారనమాట. ఇప్పుడు ఇంతకీ నా ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్కి కూడా ఒక చిన్న సజెషన్ ఇద్దాం అనుకుంటున్నా. పిల్లలు వాళ్ళ అంటే లేత మనసులో ఏది చూస్తే అది అట్రాక్ట్ అవుతారు. అవి నేను ఇదవుదాం అనుకుంటున్నా, అదేవుదాం అనుకుంటున్నా అని అంటారు. అయితే వాళ్ళు కొంత మెచ్యూరిటీ వచ్చే వరకు వాళ్ళ ఐడియాస్ కూడా కరెక్ట్ కాదు. దానికి తోడు మీరు కూడా మీ ఐడియాలజీ కలిపి వాళ్ళకి ఏది బాగుంటుందో ఆలోచించి మీ అభిప్రాయాన్ని మీరు కావాలి, నేను డాక్టర్ కాలేకపోయి నువ్వైనా అవ్వాల్సిందే, నేను యాక్టర్ కాలేకపోయి నువ్వైనా అవ్వాల్సిందే అని వాళ్ళని అట్లా ఫోర్స్ చేయొద్దు. వాళ్ళ టేస్ట్ ఏంటో తెలుసుకోండి. వాళ్ళు ఎందులో రాణించగలరు అది కూడా తెలుసుకోవాలి. అది నువ్వు చదువు అంటే వాళ్ళు చదవలేరు, వాళ్ళకి రాదు. మనస్ఫూర్తిగా వాళ్ళు చదవాలనుకుంటేనే చదవగలుగుతారు. యాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళకి బార్న్ ఆర్టిస్ట్ అయి ఉండాలి వాళ్ళు. నువ్వు ఇది చెయ్యి యాక్షన్ అంటే ఆ స్విచ్ నొక్కగానే వాళ్ళు యాక్షన్ చేయలేరు. బార్న్ ఆర్టిస్ట్ అవ్వాలి, బార్న్ టాలెంట్ ఉండాలి, మరి చదువుకునేటప్పుడు వాళ్ళు స్వతహాగా ఇంట్రెస్ట్ ఉండాలి. మరి వాటన్నిటికీ మీరు వాళ్ళకి తగ్గ ఫెసిలిటీస్ కలగజేయాలి. మరి ఇవన్నీ చూసుకుని మీ పిల్లల్ని మీరు ట్రైనింగ్ ఇవ్వండి. మరి భవిష్యత్తులో వాళ్ళ బంగారు బాటలేండి. చిల్డ్రన్స్ డే అంటే చిల్డ్రన్ పేరెంట్స్ కలిపితేనే హ్యాపీ చిల్డ్రన్స్ డే.